దేశంలో సరాసరి 60 లక్షల మంది వారి జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో గుండెదడతో బాధపడుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ చెబుతోంది. ఇలాంటి వారికి గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీలో నొప్పి రావడం, స్పృహ తప్పుతున్నట్లు ఆందోళన కలగడం వంటివి అనుభవంలోకి వస్తుంటాయి. గుండెదడ అన్నది ఎంతగా తప్పించుకోలేని వాస్తవమే అయినప్పటికీ చికిత్సకు లొంగనిది మాత్రం కాదు. కానీ మనందరం కొద్దో గొప్పో గుండెకు సంబంధించిన ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మీ గుండెకు సంబంధించిన చీకటి మూలాల్ని కాగడా పెట్టి వెదకాల్సిన సమయం వచ్చింది. జీవశక్తితో నిరంతరం స్పందిస్తూ మీ శరీరానికి ఆయువు పట్టుగా పేర్కొనదగిన అతి ముఖ్యమైన భాగం గుండె. స్వచ్ఛమైన మనసును కలిగి ఉండడం ఎంత ముఖ్యమో నమ్మకం కలిగిన హృదయాన్ని కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. ది ట్రస్టింగ్ హార్ట్ అనే పుస్తక రచయిత ఇలా అంటాడు: విశ్వాసంతో కూడిన హృదయాన్ని కలిగిన వారంతా తమ జీవితాంతం ఆరోగ్యంగా ఉండటమే కాక సుదీర్ఘకాలం జీవిస్తారు. అసూయకి, స్వార్థానికి, గుండె జబ్బులకి దగ్గరి సంబంధం ఉందని సామాజిక మానసిక నిపుణుడు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇంటర్వ్యూల్లో వ్యక్తులు తమను గురించి తాము చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కువగా నేను, నాది అనే పదాలు వాడుతారో వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి హానికరమైన ఇతర లక్షణాలను నివారించినప్పటికీ అలాంటి వాళ్ళు ఈ ప్రమాదం నుంచి బయటపడలేరు. హృదయ పరిశీలన కోసం మీరేమీ వైద్యులను సంప్రదించనక్కర్లేదు. దాన్ని మీకు మీరే ఈ క్షణం ప్రారంభించవచ్చు. మీ గుండెను పరీక్షించాలనుకుంటే ఆ పరీక్ష దేనితో మొదలు పెడతారు? మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని నువ్వు ఆశిస్తావో నువ్వు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తించు అనే సూత్రాన్ని నేను పాటిస్తున్నానా? నాలో క్షమాగుణం ఉందా? నేను ఇతరుల క్షేమాన్ని కోరుకుంటున్నానా? నేను ఇతరుల క్షమను స్వీకరించగలనా? మనం ఏ విత్తనాన్ని నాటితే ఆ చెట్టే మొలకెత్తుతుందన్న సూక్తి ప్రకారం ఇతరులకు మీరేమిస్తే అదే మీకు దక్కుతుంది. అవశేషం పెరిగి పెరిగి శస్త్రచికిత్సకు దారితీసేదాకా ఎదురు చూడకండి. ప్రతిరోజు మనసును ప్రక్షాళన చేసుకుంటానని మీకు మీరే వాగ్దానం ఇచ్చుకోండి. మీ హృదయం కోపంతో నిండి ఉంటే దాన్ని క్షమతో శుద్ధి చేయండి. అది అసూయతో నిండి ఉంటే దాన్ని శుభ్రం చేయడానికి ధార్మికమైన, గౌరవనీయమైన, అభినందనీయమైన మార్గాల కోసం అన్వేషించండి. మీ హృదయం ఒత్తిడితోనూ వైరుధ్యంతోనూ నిండి ఉంటే కాసింత విరామానికి, ప్రార్థనకు మిమ్మల్ని మీరు వినియోగించుకోండి.